జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలోని దిక్కుమాలిన చేతగాని సన్నాసి ప్రభుత్వాల మూలంగా మన జమ్మూ కాశ్మీర్ అనేది రెండు భాగాలుగా విడిపోయిన సంగతి బహుశా మీకు కూడా తెలిసే ఉంటుంది. అందులో ఒక భాగం మన దేశంలో ఉంటే రెండో భాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉండాలి. వాళ్ళెంత, వాళ్ళ శక్తి ఎంత, వాళ్ళ బతుకెంత, వాళ్ళేంది మన భూభాగాన్ని ఆక్రమించుకునేది ఏంది, దానికి మళ్ళా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి ఒక పేరు. సరే, ఇక మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశంలో భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ కూడా వేగంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. ఆపరేషన్ ఆల్అవుట్ ద్వారాను, అలాగే ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా తీవ్రవాదులను పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు చేస్తూ జమ్మూ కాశ్మీర్లో సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే తీసుకొచ్చినారు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ను వేగంగా అభివృద్ధి పరిచేలా ప్రణాళికలు కూడా రూపొందించడమే కాకుండా వాటిని అమలు కూడా చేస్తున్నారు. దీంతో ఎప్పుడు కూడా అల్లకల్లోలంగా ఉండేటటువంటి మన దేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి ఫలాలను అయితే అందుకుంటుంది. పూర్తి స్థాయిలో జిహాదీలుగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా కాస్త దాని నుంచి బయటకు వచ్చి సంపాదన మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. పెరుగుతున్నటువంటి సౌకర్యాల మూలంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో కాశ్మీరీలు చెప్పాలంటే సంపాదనలో పడిపోయినారు. కొత్త విద్యా సంస్థలన్నీ కూడా రావడం, అలాగే వేర్పాటువాద సంస్థలను నిషేధించడంతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు చదువుపైన దృష్టి పెట్టారు. ఇంతకు ముందు రాళ్లు పట్టుకున్నటువంటి చేతులే ఇప్పుడు పెన్నులు పుస్తకాలు పట్టుకుంటున్నాయి. ఇదంతా కూడా ఒకవైపు. అంటే మన భారత్ వైపు ఉంటే ఇక పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ విషయానికి వద్దాం. ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్నే పాకిస్తాన్ అయితే వాడుకుంటుంది. కానీ ఈ పిఓజేకే ప్రజలకు మాత్రం ఎప్పటికి కూడా కరెంట్ అయితే సరఫరా చేయడం లేదు. ఇకపోతే కనీసం తినడానికి గోధుమ పిండి కూడా ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో అందుబాటులో అయితే లేదు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు. అసలు చదువుకోవడానికి పాఠశాలలే లేకుండా పోయినాయి. ఇక రోడ్ల సంగతి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకా రోడ్లు ఎట్టొచ్చాయి? తినేదానికి తికాణానే లేదంటే ఇంకా రోడ్లు బళ్ళు ఎన్ని ఉంటాయా? ఇక్కడి ప్రజలంతా కూడా తినడానికి తిండి లేక వ్యభిచారం చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఉండారో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. మామూలుగా అయితే వాళ్ళు కూడా మనుషులే, చెప్పాలంటే వాళ్ళు కూడా ముస్లింలే కదా. అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఆ ప్రాంతంలోని వనరులను వాడుకుంటూ పిఓజేకే ప్రజలను మాత్రం పరాయి వాళ్ళలాగా చూస్తుంది. అందుకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఆర్థిక, సామాజిక, అలాగే రాజకీయ హక్కుల కోసం ఒక సంస్థ అయితే పుట్టుకొచ్చింది. అదే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ. ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనేది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముస్లిం మత పెద్దల చేత స్థాపించబడింది. ఇదేమి ఆషామాషి సంస్థ అయితే కాదు. ఈ సంస్థలో ఏకంగా 80,000 మంది కార్యకర్తలు ఉన్నారు. 2023న ముజఫరాబాద్ ప్రధాన కేంద్రంగా ఈ కమిటీ అయితే ఏర్పాటైంది. ఇక ఈ జేఏసీ ప్రధానంగా 38 డిమాండ్లతో కూడినటువంటి ఒక ప్రణాళికను ప్రభుత్వం ముందైతే ఉంచింది. స్థానికంగా ఉన్నటువంటి నదుల ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్ను అంతే ఖర్చుకు స్థానిక ప్రజలకు అందించాలి అని, గోధుమ పిండి పైన, అలాగే కరెంటు ధరలపైన శాశ్వతమైన సబ్సిడీలు ప్రకటించాలని, అలాగే పోక్ అసెంబ్లీలో శరణార్థుల పేరిట ఉన్నటువంటి 12 రిజర్వ్డ్ స్థానాలను రద్దు చేయాలని ప్రభుత్వ మంత్రులు, అలాగే ఉన్నతాధికారుల విలాసవంతమైన ప్రోత్సాహకాలతో పాటు ప్రత్యేక హక్కులను కూడా తగ్గించాలని చెప్పేసి ఈ విధంగా మొత్తం 38 డిమాండ్లను పాకిస్తాన్ ముందైతే ఉంచినారు. నిజానికి ఇవన్నీ కూడా నైతికంగా ప్రజలు కోరుతున్నటువంటి డిమాండ్లు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ మాత్రం ఈ డిమాండ్లకు ఒప్పుకోకపోగా ఈ డిమాండ్ల కోసం పోరాడుతున్నటువంటి ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకులపైన తీవ్రవాదులుగా ముద్ర వేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. తీవ్రవాదులంట పాపం నంగబొక్క. దీనికి ఈ పాకిస్తాన్కు తీవ్రవాదం అంటేనే తెలియదు. తీవ్రవాదానికి ఈ దేశానికి సంబంధమే లేదు. చూడండి వీళ్ళ కథలు ఎట్టున్నాయో. దీంతో ఒళ్ళు మండినటువంటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని స్థానిక నేతలు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం అయితే సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు కాశ్మీరీల చేతుల్లోకి పాకిస్తాన్ సైన్యమే తుపాకులు ఇచ్చింది. కానీ ఇప్పుడు మమ్మల్ని ఉగ్రవాదులు అని చెప్పేసి పిలుస్తోంది అంటూ
జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేత అయినటువంటి సర్దార్ అమన్ ఖాన్ తీవ్రమైన ఆరోపణలన్నీ కూడా చేశాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని రావల్కోట్ పరిధిలో గల ఈద్గా మైదానంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు చేస్తున్నటువంటి మహాధర్నా 24వ రోజుకైతే చేరుకునేది. ప్రాథమిక హక్కులు, పరిపాలనా సంస్కరణల కోసం ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమంలో దాదాపుగా 80,000 మందికి పైగా స్థానికులంతా కూడా పాల్గొన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో ప్రసంగించినటువంటి సర్దార్ అమన్ ఖాన్ పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ఏ విధంగా ప్రోత్సహిస్తుందో బహిరంగంగా చెప్పేసినాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడానికి ఇస్లామాబాద్ ప్రయత్నం చేస్తుంది. కానీ గతంలో కాశ్మీరీల చేతుల్లో ఆయుధాలను అలాగే మందుగుండు సామాగ్రిని పెట్టింది స్వయంగా ఈ పాకిస్తాన్ ఆర్మీనే. గతంలో రావల్కోట్ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్ సంస్థ బహిరంగ ర్యాలీలు నిర్వహించిందని, ఆ ర్యాలీలో ఏకంగా ఉగ్రవాదులంతా కూడా AK-47లు అలాగే కత్తులు పట్టుకొని నగరం నడిబొడ్డున మార్చి చేయడానికి అధికారులు పర్మిషన్లు ఇవ్వడమే కాకుండా రక్షణను కూడా కల్పించారని, అలాంటి వాళ్ళు ఇప్పుడు తమను ఉగ్రవాదులుగా ముద్ర వేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశాడు. అవసరమైతే పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తామని ఈ సర్దార్ అమన్ ఖాన్ ప్రకటించాడు. అంటే భారత్లో ఉగ్రవాద దాడులు ప్రోత్సహించడానికి పాకిస్తానే స్వయంగా ఈ కాశ్మీరీలను పావులుగా వాడుకునిందని భారత నిఘా సంస్థలో కొన్ని దశాబ్దాలుగా చెప్తున్నటువంటి మాటలను ఇప్పుడు POK నేత స్వయంగా ప్రజల సమక్షంలో ఒప్పుకోవడం అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ను ఆత్మరక్షణలో అయితే పడేసింది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చెప్పాలంటే కుడితిలో పడినటువంటి ఎలుకలాగా మారిపోయింది. ఇక భారత్ చేతికి ఇప్పుడు మరొక అస్త్రం అయితే దొరికినట్టయింది. అంటే పాకిస్తాన్ను మరొకసారి బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి భారత్ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. అంటే ఈ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది, ఆ బ్లాక్ లిస్ట్లో పడేశారనుకోండి, ఇక ఏ దేశాల నుంచి ఫండింగ్ కానీ లేకపోతే బ్యాంకుల నుంచి లోన్లు కానీ పుట్టవు. అట్టుంటుంది కథ. అయితే చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.